భయంకరమైన స్పిరిట్ కుటుంబాల పైన అలా అపాన్ అయిపోయింది, అలా దిగిపోయింది. దాన్ని కనుగొనడం, దాన్ని కనిపెట్టడం నీ తరము కాదు. అది ఏ మంత్రాలకు, తంత్రాలకు, అంత్రాలకు లొంగే శక్తి కాదు. అది ఎందుకో చెప్పమంటావా? లోకంలో ఉన్న శక్తులు లోకంలో ఉన్న శక్తులతో ఏకమైతాయా, విరుద్ధమైతాయా? చెప్పండి, మీరే చెప్పాలా? లోకంలో ఉన్న శక్తులు, ఇప్పుడు మీకు ఇంకా అర్థం కాని చెప్తున్నా, ఒక తాగుబోతుడు ఇంకొక తాగుబోతుని మార్చగలడా? ఒక తిరుగుబోతుడు ఇంకొక తిరుగుబోతుని మార్చగలడా? ఒక తిట్టుబోతుంది ఇంకొక తిట్టుబోతుని మార్చగలడా? వేసుకున్నాడు ఇంకొకరిని మార్చగలడా? ఒక ఆకొక్క వేసుకునేది ఇంకొక ఆమెని మార్చగలదా? ఒక సినిమాలు టీవీలు చూస్తుంటాడు ఇంకొక సినిమాలు టీవీలు చూస్తుంటే మార్చగలడా? ఒక దయ్యపు శక్తి ఇంకొక దయ్యపు శక్తిని వెళ్ళగొట్టగలదా? ఏ మళ్ళా భూమి అక్కడికి ఎందుకు పోతున్నావు? ఆడ 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 5,000 అంటే అంతరం, 10,000 అంటే అంతరం. లేఖనం సెలవిస్తుంది, సాతాను ఎన్నడూ వెళ్ళగొట్టదు. చెప్పండి కొట్టి ప్రభు నామని మహిమపరుద్దాం. మార్కు రాసిన సువార్తలో ఉంటుంది, ఇంటికి వెళ్ళి చదువుకో. ఎప్పుడొద్దు నేను మళ్ళీ బైబిల్ తీర్చే ముయ్యన్, మీరు ఇంటికోరు. ఆల్ నైట్ ప్రేయర్ ఇక్కడ జరుగుతుంది. మర్చిపోయిన ఆల్ నైట్ ప్రేయర్ అంటే మళ్ళీ చెప్తా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వినండి జాగ్రత్తగా. ఒక దయ్యపు శక్తి ఇంకొక దయ్యపు శక్తిని ఎన్నడూ వెళ్ళగొట్టలేదు. కానీ ఈరోజు మూర్ఖపు జనము చేస్తున్న మూర్ఖమైన పనులు, ఒక తాగుబోతుడు ఇంకొక తాగుబోతుడు ఫ్రెండ్స్ అవుతారు, కానీ వారికి విరుద్ధం ఉండదండి, వారు ఏకమవుతారు. నీ కుటుంబము ఆశీర్వదించబడకుండా చేస్తున్న ఈ శక్తిని నువ్వు వెళ్ళి ఏ మంత్రశక్తి దగ్గరికి వెళ్ళినా, ఏ దర్గా దగ్గరికి వెళ్ళి మంత్రం వేయించుకున్నా, ఎక్కడికి వెళ్ళి ఎన్ని లక్షలు అయిపా చేసుకున్నా, ఈ శక్తి నీ కుటుంబాన్ని విడిచిపెట్టిపోదు. మరి ఎలా? హౌ ఇట్ పాసిబుల్? దీని నుంచి విడిపించబడడం ఎలా అంటే, భూ సంబంధమైన ఈ శక్తులను అంతము చేయటానికే పరలోకం నుంచి ఒక శక్తి బయలుదేరి వచ్చేసింది. బిగ్గరగా చెప్పండి కొట్టి ప్రభు నామాన్ని గణపడదాం. ఆ శక్తితో ఈ లోకపు శక్తులు నీ కుటుంబాన్ని బాగుపడనివ్వకుండా, నీ కుటుంబం దీవెనకరంగా ఉండనివ్వకుండా, నీ కుటుంబం నీ మాట విననివ్వకుండా, నీ పిల్లలు నీ మాట విననివ్వకుండా ఏ శక్తులైతే గడిచిన 11 నెలలు నీ కుటుంబాన్ని ఆవరించాయో, ఆ శక్తిని తరమ కొట్టగలిగింది ఒకే ఒక్క శక్తి. అది దైవిక శక్తి, ప్రభు శక్తి, యేసయ్య శక్తి, పరిశుద్ధాత్మను శక్తి. అందుకే పైనుంచి శక్తి దిగి వచ్చేంత వరకు మీరు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళదు. చెప్పండి కొట్టి ప్రభు నామని గణపరచు. పైనుంచి ఒక శక్తి నీ పైకి పంపిస్తా. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు ఒక అతీతమైన శక్తి, ఒక అసాధారణమైన శక్తి తెలియకుండానే నేను ఆవరిస్తుంది. ఆ శక్తితో ఈ లోకపు శక్తులు అంతమైపోతాయి. చెప్పండి కొట్టి ప్రభు నామని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈ లోకపు శక్తులతో లోకపు శక్తులు మాట్లాడినవు. ఉదాహరణ చెప్తా. అర్ధగంట ఉంది కదా, నా టైం ఉంది, వాళ్ళు వచ్చి నేను ముగిస్తా. టైం అంటే టైమే కదా నాది. విన్నారు కదా? వినండి. దాంట్లోనే ప్రాముఖ్యమైన సబ్జెక్టుని తీసుకొస్తున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వినండి. ఈ శక్తి నీ కుటుంబం పైన, నీ పిల్లల పైన, నీ భర్త పైన, నీ భార్య పైన ఉన్నప్పుడు, ఏందో అయ్యా ఏం అర్థం కాలేదు, ఏం దిక్కు తెలియదు అని పోయి ఒక ఆమె కాడ కూర్చున్నాం అనుకో, ఆమె కళ్ళు మూసుకుని, రా బాలిక రా, నీ రాకకై వేచి ఉంటిని, నీ గృహంలో ఫలాన్ని జరుగుతుంది కదా. అబ్బా ఏమి చెప్పింది ఆయన? మేమేం చెప్పలేదన్నా, అస్సలు మమ్మల్ని చూడగానే మా సమస్య చెప్పేసిందన్నా. అంతకాటికి గనులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. అంతకాటికి గనులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు.
ఇప్పుడు చిన్న లాజిక్ అర్థం చేసుకుందాం. నిన్ను చూడగానే నీ సమస్య చెప్తే అదెందుకు రోడ్డును కూర్చొని జాతకాలు చెప్తుంది? అర్థమైందా? దాని బెత్తుకెందుకు బస్ స్టాండ్ పాలైపోయింది? వాడెందుకు శిల్కను పట్టుకుని రోడ్ల మరి తిరుగుతున్నాడు? ఆ శక్తి ఏదో ఉంటే వాడే వృద్ధి కావచ్చు కదా, వాడే దీవించబడవచ్చు కదా, ఆమె అంతరం కట్టుకొని ఆమెనే ఆ శక్తులను పోగొట్టుకోవచ్చు కదా. అంతరం నీకేసి నీ మొలతాడు చుట్టి, నీ మెడతాడు చుట్టి, నీ తాలిబుట్టు చుట్టి ఇదిగో పురుషేతికి కట్టించుకో. ఆడోళ్ళు అయితే పురుషేతికి, మొగళ్ళు అయితే మన చేతికి కట్టాలా. నీ మొగుడు రాత్రి పండుకున్నాక నీ మొగునికి తెలియకుండా మొలతాడికి కట్టు. ఇవే కదా చెప్పేది వాళ్ళు. నువ్వే ఆడ కూర్చున్నావు అనుకో, రా రా బాలిక, ఓకే నీ సమస్య ఇది కదండి అనుకో. ఆ లోపల జరిగేది చెప్తున్నా మీకు, శరీర సంబంధం కాదు. ఆమెను బాగా పడనివ్వకుండా, ఆమె భర్తను త్రాగుడు మానివ్వకుండా, ఆమె భార్యను త్రాగుగా వ్యసనాలు మానించుకోకుండా, కుటుంబం ఆశీర్వదించబడకుండా, పిల్లలు విచ్చలివిడిగా తిరుగుతూ నువ్వు దేనికోసమైతే పోయావో ఆ శక్తులతో మాట్లాడతాయి. హలో, గ్లాడ్ టు మీట్ యూ, ఐయామ్ యవనస్తులు నాశనం చేసే శక్తిని నేనే. అర్థమవుతుందా? శరీర సంబంధంగా మాట్లాడలే, లోపల జరిగేది చెప్తున్నా. నేను ఓషిని నువ్వేనా ఈ మంచి పని చేసేది? ఏం చేస్తావు ఇప్పుడు? 10,000 5,000 నీ ఖర్చులకు పెట్టుకొని ఇప్పించుకో, ఏదో కంతరం ఇచ్చి పంపించు. ఒక 4 రోజులు 5 రోజులు బాగుండేటట్టే చేస్తా. తరువాత నువ్వు అంతరం గట్టి పంపిస్తావు కదా, ఇది నేను ఏకమై ఇంకా నాశనం చేస్తాం. హల్లెలూయా. జరిగేది ఇవేనండి. మీరు అంతరాలు కట్టించుకుని వెళ్తాడు చూడు, ఆ అంతరాలలో ఉన్న దయ్యపు శక్తులు ఏంటో మీకు అర్థం కాదు. ఆ రేకులో వాళ్ళు పంపిస్తారు చూడు, ఆ శక్తులు మీకు అర్థం కాదు. అందుకే 4 రోజులు వారిలో పోయి వచ్చినాక ఏమిక్క ఎట్టుంది, బా దేవుని లెక్క తోడైనావే, నా మేలు కోరినావు, అడుగు వచ్చినాక బాగుంది. ఆఫ్టర్ 5 days, ఆఫ్టర్ 10 days బాగుంది అన్నామే. ఏమక్క ఎట్టుంది? ఏమోనే, అప్పుడు ఒక రకంగా ఉండేది, ఇప్పుడు గుండె అప్పుడు నిమిషానికి ఎన్నిసార్లు రా కొట్టుకునేది? 72 సార్లు. ఇప్పుడు హార్ట్ బీటు 100 దాటిపోతుంది. వచ్చినారా వాళ్ళు? రాలే. ఆదివారం పూట ఖచ్చితంగా వచ్చానా, కూడు వానికి లేకుండా ఫోన్లు చేశారు నాకు, ఖచ్చితంగా వచ్చానా. రాలే చూడు, వాళ్ళు ఎవరో రాలే, ఏదో నాకు ఊరు పెడితే యాదిన్యం. దేవునికి మహిమ కలుగును గాక. ఖచ్చితంగా వచ్చామన్నా. నా ప్రియులారా వినండి జాగ్రత్తగా. అపవాదిని ఎప్పుడు పోగొట్టదు. లోకపు శక్తిని ఎప్పుడు బాగు చేయదు. లోకంలో ఉన్న మనిషిని ఎప్పుడు బాగు చేయడు. అందుకే లోకంలో పాడైపోయిన మనిషిని బాగు చేయటానికి దేవుడే మనుష్య కుమారుడుగా లోకానికి వచ్చి మనిషిని బాగు చేశాడు. ఆయన తప్ప నిన్ను బాగు చేసే దేవుడు నరుడు ఎవడు లేడు. ఎవరు లేరు.